ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 2 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. వ్యాఖ్యానాంశం సక్రమమైన జీవితం. వ్యాఖ్యానాంశం సక్రమమైన జీవితం. వ్యాఖ్యానం: మనం సమాధానంగా ఉండుటకే పిలువబడ్డాం కనుక పోట్లాడరాదు. అక్రమంగా నడుచుకొను సహోదరుని యొద్ద నుండి తొలగిపోతే అతనికి సిగ్గు కలుగునేమో. అక్రమంగా నడుచుకోవటం అంటే ఏమిటో విచారించి తెలుసుకోవాలి. కొందరు అప్పుడే ఏ పనియు చేయక పరుల జోలికి పోవుచుండిరి అని 11వ వచనం మనకి తెలుపుతోంది. ఇదే అక్రమంగా నడుచుకొనుట. సోమరితనంగా ఉండేది అక్రమమే. ఇది సత్యం. 10వ వచనంలో పని చేయనొల్లని వాడు భోజనం కూడా చేయకూడదని ఆజ్ఞాపింపబడి ఉంది. వీటితో కూడా వారికి వీరికి భారంగా ఉండేది కలదు. ఇది క్రీస్తుకు తగినది కాదు. నెమ్మదిగా పనిచేస్తూ స్వంతంగా సంపాదించుకొనిన ఆహారం భుజించుట మిక్కిలి అవసరం. 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. కనుక విశ్వాసి యొక్క ఆర్థిక జీవ సంబంధమైన మార్గం ఈ 2వ తెస్సలోనిలో ఇంత తేటగా వ్రాయబడి ఉండగా మీలో ఎవడూ అక్రమంగా జీవించరాదు. ఇది నిశ్చయం. అక్రమ జీవితం వలదు. అంతేకాదు, వ్యర్థమైన జీవితము వలదు. క్రీస్తు కొరకే అన్నీయు చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చూడండి. క్రమము మర్యాదలను ప్రేమించే దేవుడు క్రీస్తు యేసు వలన మీకు చిక్కెను. కావున అక్రమమును దూరపరచి సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరుపుకొనవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 40వ వచనంలో చెప్పేది ఇదే. దీనినే విశ్వాసులు అనుసరించాలి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.